అందరికీ నమస్కారం అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అలాగే స్వర్ణమాల మేడం గారికి కృతజ్ఞతలు. మరి పిఎస్ఎస్ఎంలో ప్రధాన లక్ష్యాలైన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఈ మూడు లక్ష్యాలని మన పత్రిజీ సారు మనకు అప్పచెప్పారు. ఈ మూడాటిలో మనం ఇప్పుడు ధ్యాన పిరమిడ్ జగత్ అనేది మరి దీని భూమండలం అంతా కూడా ప్రతి గ్రామంలోని కూడా ఒక పిరమిడ్ రావాలి అన్న ఆశయంతో 3 సంవత్సరాల కిందట మరి ఉయ్యూరు శోభా మేడం గారి ద్వారాగా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ట్రస్ట్ ఏం చేస్తుందంటే పిరమిడ్ మాస్టర్లు అందరి దగ్గర నెలకు 100 రూపాయలు చొప్పున కలెక్ట్ చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు కలెక్ట్ చేసింది కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్క పిరమిడ్ 2 పిరమిడ్లు కానీ అలాగే ఇప్పటికి 98 పిరమిడ్లకి 50,000 చొప్పున మరి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. దీని ద్వారా ప్రతి గ్రామంలోనే పబ్లిక్ పిరమిడ్లు చాలా విరివిగా వస్తున్నాయి. మరి ఇది 3వ సంవత్సరం అవుతున్న సందర్భంలో మరి మొదటి యానివర్సరీ దారపల్లిలో జరుపుకున్నాం, మళ్ళీ 2వ యానివర్సరీ బోధనలో జరిపాం. ఇప్పుడు 3వ యానివర్సరీ మరి పద్మావతి అమ్మవారి పిరమిడ్ ప్రాంగణం తిరుచానూరులో ఈ వచ్చే నెల 13వ తారీఖున మరి అద్భుతంగా జరుపుకుంటాం. మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమండలం మీద భూమిని శాంతిమయం చేయాలి, భూమాత యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని మనం వీక్షించాలి అనే పత్రిజీ కన్న కళల్ని నెరవేరాలి అనే కంకణంతో మన పిరమిడ్ మాస్టర్లు అందరూ చాలా 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 అద్భుతంగా శాకాహార ర్యాలీలు ఏంటి, జ్ఞాన ప్రసారం ఏంటి చాలా అద్భుతంగా చేస్తున్నాం. మరి అలాగే అందులో భాగంగానే ప్రతి గ్రామంలోని కూడా ఒక పబ్లిక్ పిరమిడ్ వస్తే సార్ ఎన్నోసార్లు అన్నారు, ప్రతి గ్రామంలోని కూడా 1,00,000 పిరమిడ్లు ఈ భూమండలం మీద 1,00,000 పిరమిడ్ ఆశ్రమాలు కావాలయా అని అన్నారు. మరి అలాంటి ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే మరి ఈరోజు మరి దీనికి ఫౌండర్ శోభా మేడం, ఉయ్యూరు శోభా మేడం గారు ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్, మరి ఆ మేడం గారు ఆధ్వర్యంలో మన టీం అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా దీన్ని బలోపేతం చేద్దాం. రేపు వచ్చే నెల 13వ తారీఖున మరి తిరుచానూరులో మనందరం కలుద్దాం. టీబీజీ యొక్క స్థాపనని మరింత బలం చేసి ఈ భూమండలం అంతా కూడా విరివిగా పిరమిడ్లు వచ్చేటట్టు చేసి మరి భూమాత యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని వీక్షించే మన పత్రిజీ కన్న కళల్ని నెరవేర్దాం అని ఆశిస్తూ మీ అందరికీ